ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఐఆర్ఈఎల్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐఆర్ఈఎల్ రిక్రూట్మెంట్ 2024 సంబంధించింది. ఇది హెడ్ క్వార్టర్ ముంబై. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్, పోస్ట్ నేమ్ ఏంటి, శాలరీ ఎంత వస్తుంది, ఏజ్ లిమిట్ ఎంత, ఎవరెవరు ఎలిజిబిలిటీ అన్నీ కూడా మనం చూద్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీకు ఇది ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ట్రేడ్స్మెన్ ట్రైనీ అనమాట. ఇది ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15/3/2024 ఇది లాస్ట్ డేట్. శాలరీ వచ్చేసరికి 22,400, 22,000 నుంచి బేసిక్ అనేది ఉంటుంది. 80,000 వరకు శాలరీ అనేది వస్తుంది. ఓటీలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి ఐటీఐ పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో మీకు ఆన్లైన్ అనేది 23 ఫిబ్రవరి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఇది ముంబై. మీకు కాకపోతే ఆల్ ఇండియా మొత్తం కూడా మీకు వేకెన్సీస్ అనేది ఉంటాయి. టోటల్గా 67 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది రిక్రూట్మెంట్ టైప్ పర్మనెంట్ రిక్రూట్మెంట్. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. ఆఫ్లైన్లో అప్లికేషన్ మీరు పంపించాల్సిన అవసరం లేదు. సో అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో ఫిబ్రవరి 23 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చ్ 15 ఎండ్ అవుతుంది. సో మీరు మా యొక్క ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు డెఫినెట్గా మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం చూడవచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో. ఇది నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూద్దాం. ఫిట్టర్కి 46 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్కి 16, ఏఓసిపి 5 ఉన్నాయి. సో ఈ 3 ట్రేడ్స్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఐటీఐ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెలవెంట్ ట్రేడ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయాలి. కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటే కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఏజ్ చూద్దాం. ఏజ్ వచ్చేసరికి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నేను స్టైఫండ్ వచ్చేసరికి శాలరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డ్యూరింగ్ ట్రైనింగ్లో 20,000 ఇస్తారు. తర్వాత 22,000 నుంచి బేసిక్ అనేది పెరుగుతుంది. లెవెల్ 3 మీకు గ్రేడ్ అనేది వస్తుంది. ఇంకా దీనికి అప్లై డేట్స్ అనేది ఆల్రెడీగా చూసాం, లాస్ట్ డేట్ అనేది చూసాం. ఇవన్నీ కూడా ప్రాసెస్. సో ఐటీఐ మీద ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. సో అందరూ కూడా అప్లై అయితే చేయండి. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏంటంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ కొన్ని కాంట్రాక్ట్ కంపెనీస్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ కంపెనీస్ అయినా ప్రాబ్లం లేదు. అవి తీసుకొని మీరు దాన్ని బట్టి మీరు అప్లై చేస్తే సరిపోతుంది. మీకు ఎగ్జామ్ సెంటర్ ఇవన్నీ కూడా మీకు పూర్తి నోటిఫికేషన్ వచ్చాక, లేదంటే మీకు హాల్ టికెట్ వచ్చాక మీకు ఎగ్జామ్ సెంటర్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ కూడా. ప్రెజెంట్ అయితే షార్ట్ నోటీస్ వచ్చింది. ఆ షార్ట్ నోటీస్లో ఈ విధంగా డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఐటీఐ చేసి ఉండాలి. ఐటీ ఎలక్ట్రికల్ కానీ, ఫిట్టర్లు కానీ, కెమికల్ ప్లాంట్ కానీ చేసి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. వీలైనంత వరకు 23rd అంటే ఏ రోజైతే ఆన్లైన్ స్టార్ట్ అవుతుందో ఆ రోజే అప్లై అయితే చేయండి, లేట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.